స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, తెలంగాణ ఎంసెట్ 2025 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మాకు అసలు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిందా లేదా, మేము కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్లో మేము ఏ కోర్సెస్కి అప్లై చేసుకోవాలి అనే డౌట్స్ చాలామంది స్టూడెంట్స్కి ఏ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వట్లేదు. బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ అయితే అందుతుంది. బైపీసీ స్టూడెంట్స్ 80,000 ప్లస్ స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పటికీ క్లారిటీగా అసలు ఎవరికి ఇంకా కౌన్సిలింగ్ అసలు స్టార్ట్ అయిందా లేదా తెలియట్లేదు. అసలు కౌన్సిలింగ్లో కోర్సెస్ సంబంధించి ఏ కోర్సుకి ఏ కౌన్సిలింగ్ ఉంటుంది, ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది కూడా తెలియట్లేదు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు క్లారిటీగా ఏ కోర్సెస్కి ఇప్పుడు ఏ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడు చెప్పబోయేది మీకు ఫార్మసీ కౌన్సిలింగ్ అంటాం. ఫార్మసీ కౌన్సిలింగ్ అంటే ఓన్లీ బీ ఫార్మసీ ఫార్మ్ డి అనే కాదు, బైపీసీ స్టూడెంట్స్ కూడా బీటెక్ చేయొచ్చు. దానికి సంబంధించిన 3 కోర్సెస్ అయితే ఉన్నాయి. ఫార్మసీ కౌన్సిలింగ్ అంటే మీకు ఫస్ట్ వన్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, సెకండ్ వన్ బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, థర్డ్ వన్ బీటెక్ బయోటెక్నాలజీ. ఈ 3 బీటెక్ కోర్సెస్ బైపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ బీ ఫార్మసీ ఫార్మ్ డి. టోటల్గా ఈ 5 కోర్సెస్కి సంబంధించి సింగిల్ కౌన్సిలింగ్లోనే మీకు ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఈ 5 కోర్సెస్ సంబంధించి ఓన్లీ ఫార్మసీ కౌన్సిలింగ్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందా, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందా అంటే కనుక నో, స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు డేట్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. బిఫోర్ దట్ చాలామంది బైపీసీ స్టూడెంట్స్కి అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలియట్లేదు. ఏదో నెట్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ మాకు కౌన్సిలింగ్కి అప్లై చేయండి, మాకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు కొన్ని వేరువేరుగా ఇవ్వడం వల్ల మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మంచి కాలేజ్లో సీట్ రావట్లేదు. ఇది లైవ్ ఎగ్జాంపుల్గా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. సో దానికోసమైనా స్పెసిఫిక్గా ఓన్లీ 30 మెంబర్స్ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా ఈ మెంటర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకనేది కూడా మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ వినండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకి షేర్ చేస్తే, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లలో ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళకి అసలు నెట్ సెంటర్కి వెళ్తే తప్ప చేయలేని ప్రాసెస్ ఉంటుంది. కానీ అక్కడ నెట్ సెంటర్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేయడం వల్ల సీట్ మిస్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకి షేర్ చేస్తే మీకు కాకపోయినా ఎవరికైనా యూజ్ అవుతుంది. అది ఏంటి అనేది ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి స్పెసిఫిక్గా ఈ మెంటర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఇలా మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఏ ఇయర్ కూడా. ఈ ఇయరే న్యూగా నేనైతే స్టూడెంట్స్ సీట్ లాస్ అవుతున్నారు కాబట్టి అనే ఉద్దేశంతోనే ఇది ఇస్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. మరి ఇందులో ఏముంటుంది, మీకు ఏం ప్రాసెస్ యూజ్ అవుతుంది అంటే కనుక, మనకు బైపీసీ కౌన్సిలింగ్ కామన్గా 2 ఫేసెస్ అయితే ఉంటాయి. థర్డ్ ఫేజ్ కూడా కండక్ట్ చేస్తే చేయొచ్చు. సో కంప్లీట్గా మీకు సెకండ్ ఫేజ్ అయినా థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయినా సరే కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో స్పెసిఫిక్గా ఏంటి అంటే, ఇప్పుడు మీరు బైపీసీ కౌన్సిలింగ్ స్టెప్ 1లో ఏంటి అంటే, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబ్సైట్లో. చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెబ్సైట్లో మీ లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సీట్ కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలన్నా, సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్కి వెళ్ళాలన్నా ఈ ప్రాసెస్ సేమ్ రిపీట్ అవుతుంది. ఒకసారి మీరు నెట్ సెంటర్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు 150 to 200 తీసుకుంటారు. మళ్ళీ లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేయాలన్నా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా 200 నుంచి 300 తీసుకుంటారు. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే మళ్ళీ మనీ అవుతుంది. మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వాలన్నా, సెకండ్ ఫేజ్ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాట్మెంట్ లెటర్ తీసుకోవాలన్నా, ప్రతిసారి మీరు నెట్ సెంటర్కి వెళ్తున్నప్పుడల్లా మీకు మనీ అవుతూనే ఉంటాయి. ఆ మనీ ఏదో ఇక్కడ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా మా దగ్గరే తీసుకొని కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికే ఈ మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో స్పెసిఫిక్గా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీకు
పీడిఎఫ్ అయితే ఫస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ సీట్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఫైనల్గా మీరు ఏ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేది మీరు డిసిషన్ తీసుకుంటే దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ బేస్ చేసుకొని ఈ రిజిస్ట్రేషను కంప్లీట్గా మన సపోర్ట్తోనే, అంటే నేనే కంప్లీట్ చేస్తాను మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ అది కూడా మేమే జనరేట్ చేస్తాను. మీ వెబ్ ఆప్షన్స్ కూడా నేనే ఇస్తాను. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ చెక్ చేసి ఎందులో మీకు సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, థర్డ్ ఫేజ్ ఉంటే థర్డ్ ఫేజ్లో మళ్ళీ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కంప్లీట్గా నేనే చేసిస్తాను మీకు. మీరు ఏమీ చేయని అవసరం లేదు. సో అందుకోసమనే ఈ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మీ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఏమేమి కావాలని మేము ఇచ్చిన పీడిఎఫ్ బేస్ చేసుకొని మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, లాజిక్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆ వెబ్ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇందులోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఏ డౌట్ ఉన్నా, సీట్ కన్ఫర్మేషన్లో ఏ డౌట్ ఉన్నా అన్నీ కంప్లీట్గా క్లారిఫై చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మీరు ఏ నెట్ సెంటర్కి వెళ్ళనవసరం లేకుండా, మీకు వచ్చిన ర్యాంక్కి మీకు రావాల్సిన సీటు మిస్ అవ్వకుండా ఉండేలాగా ఈ మెంటర్షిప్లో కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఇండివిజువల్గా గ్రూప్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా మీరు జస్ట్ వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెడితే మీ డౌట్ క్లారిఫై అవుతుందంటే వాట్సాప్లో చెప్పడం జరుగుతుంది. లేదు అంటే మీకు కంప్లీట్గా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు 6309410931 వాట్సాప్కి మెసేజ్ చేయండి. అది పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి స్కానర్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఫేసెస్కి కలుపుకొని మీకు 3000 రూపీస్లోనే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్కి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఫీజు తీసుకుంటారు 800 1200, అది మీ క్యాస్ట్ బేస్ చేసుకుని ఉంటుంది. అది మాత్రం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజ్ ఫీజు ఉంటుంది, అది మీరు పే చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా నేనే కంప్లీట్ చేసేస్తాను మీకు. ఇది 3000 రూపీస్ కంప్లీట్ మెంటర్షిప్ మీకు గైడెన్స్తో సహా. సో స్కానర్ యూపీఐ ఐడి ప్రేర్ చేయడం జరిగింది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీ ర్యాంక్ కార్డ్ కూడా 6309410931కి మెసేజ్ చేయండి. సో మరి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ సిస్టమ్ అనేది ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 23తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 23తో ఎండ్ అయిన తర్వాత బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ 24th లేదా 25th ఆల్మోస్ట్ 26th వరకల్లా ఇంకా మీకు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్రెడీ ఈ ఆగస్ట్ 20 తర్వాతే షెడ్యూల్ వచ్చేస్తుంది. దాని ప్రకారం 24th నుంచి 26th లోపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు చెప్పినట్టుగా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 కోర్సెస్ సంబంధించి మీకు ఒకే సింగిల్ కౌన్సిలింగ్లో మీకైతే ఉంటుంది. ఇందులో మీరు ఈ 5 కోర్సెస్ సంబంధించి ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఇంకా మిగిలిన కౌన్సిలింగ్ సంబంధించి చూసుకుంటే మిగిలినవి కూడా ఉన్నాయి కదా, మరి ఎప్పుడు అవుతుందంటే ఆల్రెడీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందులో మరి మీరు ఇప్పుడు అప్లై చేయడానికి అయితే ఉండదు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ వచ్చింది చెప్పాను. నెక్స్ట్ ఇంకేముంటుందంటే బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, పారామెడికల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్కి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, పారామెడికల్ కోర్సెస్కి సపరేట్గా ఉంటుంది, బీపీటీ ఫిజియోథెరపీ సంబంధించి కూడా మీకు సపరేట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన షెడ్యూల్ రాలేదు, వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఈ ఇయర్ అయితే యూజ్ అవుతుంది. లిమిటెడ్ స్టూడెంట్స్ ఓన్లీ 30 మెంబర్స్కి మాత్రం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఒక 4-5 డేసే ఉంటుంది. అందులో అందరికీ చేయడం పాసిబుల్ కాదు. అది నేను ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పి చేయమని చెప్పను. 100% అక్యురేట్గా ఉండాలి కాబట్టి నేను మాత్రమే చేస్తాను. కాబట్టి ఓన్లీ 30 మెంబర్స్కి మాత్రమే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చాను. ఫస్ట్ 30 మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఈ 3000 ఫీ పేమెంట్తో పే చేసి స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ 30 మెంబర్ స్టూడెంట్స్కి కంప్లీట్ ప్రాసెస్ A to Z కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మరి మాకు 30 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది, మాకు మెంటర్షిప్ ఇవ్వరా అంటే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇది 2000 రూపీస్ ఉంటుంది మెంటర్షిప్ ఫీ అనేది. మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది మేము చేయడం జరగదు. ఇందులో
ఈ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది నేనైతే ఇవ్వను. అది మీరు చేసుకోవాలి. మిగిలిన కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి 2000 రూపీస్. అలా కావాలంటే మీరు అలా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.